శరణార్థుల కాలంగా బ్రిటన్ ఎట్లాంటి పరిస్థితి తయారైంది అనే దాని గురించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన సోమవారం నాడు బ్రిటన్లో గల సౌత్ పోర్ట్ నగరంలో ఒక డ్యాన్స్ స్కూల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ డ్యాన్స్ స్కూల్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలే. అయితే అకస్మాత్తుగా ఒక గంతకుడు వచ్చి చేతిలో ఉన్న కత్తి పట్టుకుని పిల్లల్ని పడవడం మొదలుపెట్టాడు. వెంటనే 2 పిల్లలు అక్కడికక్కడే చనిపోతే మరుసటి రోజు హాస్పిటల్లో మరొక అమ్మాయి చనిపోయింది. మొత్తం మీద 3 పిల్లలు చనిపోగా గాయాలైన మిగతా 9 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని రక్షించాలని ప్రయత్నించిన 2 స్త్రీలకు కూడా గాయాలైనాయి. పాపం చిన్నపిల్లలు రక్తం ఓడుతున్న గాయాలతో బయటకు వస్తూ ఉంటే చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవాళ్ళు రక్తం ఆపడానికి తువ్వాళ్ళు వంటివి పట్టుకుని అక్కడికి పరిగెత్తారు. 17 సంవత్సరాల నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నా వాడి వివరాలు బయటకు వెల్లడించలేదు. వాడు ఈ దారుణం ఎందుకు చేశాడో చెప్పలేదు. దాంతో సోషల్ మీడియాలో ఆ నిందితుడిని ముస్లింగా పేర్కొనడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు దగ్గరలో ఉన్న మసీదు మీద రాళ్లు మొదలైనవి విసిరి దాడి చేసి దాని దగ్గర ఉన్న కార్లు ఇతర వాహనాలు తగలబెట్టారు. భారీ ఎత్తున పోలీసులు దిగి పరిస్థితిని అదుపులో తెచ్చారు. లాంక్షైర్లోని బ్యాంకుల ప్రాంతం నుండి వచ్చిన నిందితుడు 17 సంవత్సరాల మైనర్ కాబట్టి పేరు ఇతర పూర్తి వివరాలు వెల్లడించడానికి చట్టం ఒప్పుకోదు. వాడిని కోర్టులో ప్రవేశపెట్టి 3 పిల్లల హత్య నేరం వాడి మీద మోపారు. ఈ సంఘటన బ్రిటన్ని ఒక కుదుపు కుదిపింది. బుధవారం సాయంత్రం లండన్లో జరిగిన ఎనఫ్ ఈజ్ ఎనఫ్ జరిగింది చాలు అనే ప్రదర్శనలో కొన్ని వందల మంది ప్రదర్శనకారులు చేరి డౌనింగ్ స్ట్రీట్ వైపు మంటల సీసాలు విసిరారు. ప్రదర్శనకారులు మా దేశం మాకు తిరిగి కావాలంటూ నినాదాలు చేశారు. అట్లాగే హార్ట్ పూల్లో కూడా రాత్రిపూట ఆందోళనకారులు కొన్ని కార్లకు నిప్పండించి కొంత విధ్వంసం సృష్టించారు. పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఇలాగే మాంచెస్టర్ మరియు ఆల్టర్ షాట్లలో కూడా ఆందోళన చోటు చేసుకుని ఈ సందర్భంగా పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేశారు. 17 సంవత్సరాల మైనర్, 18 సంవత్సరాల మేజర్, 17 సంవత్సరాలు హత్యలు చేసిన, రేపులు చేసిన చట్టాలు వాడికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ చట్టాలు ఇప్పుడు దశాబ్దాల కింద పరిస్థితులు ఇంత దారుణంగా లేనప్పుడు తయారు చేసినవి. ఇప్పుడు 12-13 సంవత్సరాల పిల్లలే హత్యలు, రేపులు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నప్పుడు ఇంకా మైనర్ వయసు 18 సంవత్సరాలు ఉంచడం తప్పు. మన దేశంలో రేప్ శిక్షలకు మైనర్ వయసు 16గా నిర్ణయించారు. ఈ దాడిలో చనిపోయిన 3 పసిపిల్లల ఫోటోలు వాళ్ళ తల్లిదండ్రులు పబ్లిక్కి విడుదల చేశారు.